ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతని గంజాయి బానిసలుగా మార్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో చాంబర్స్ జూనియర్ డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కొత్త భవనాన్ని ప్రారంభించారు. జగన్ పెండింగ్ పెట్టిన ఫీజు బకాయిలను ఇప్పటికే 1200 కోట్లు చెల్లించామన్నారు. ఇప్పటికే హోంశాఖలో 6000, డిఎస్సి ద్వారా 16000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు నిమ్మల. కాలేజీ మరి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకోవడం, అతిథిగా నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, విద్యను మనం ఎంత ఉపయోగిస్తే, అంటే విద్యను మనం ఎంత వాడుకుంటే అంత పెరుగుతుంది. వాస్తవంగా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఏ వస్తువైనా సరే వాడుకునే కొద్ది తరిగిపోతూ ఉంటుంది. ఒక్క విద్య మాత్రం మనం ఎంత వాడుకుంటే, ఎంత ఉపయోగించుకుంటే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ పెరిగేటువంటి సుగుణం ఒక విద్యలోనే మాత్రం ఉంది. అటువంటి విద్యను ఈవేళ పాలకొల్లు లాంటి సెమీ అర్బన్ ప్రాంతంలో అందిస్తున్నటువంటి సంస్థ చాంబర్స్ కాలేజీ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం నిజంగా చాలా చాలా అభినందనీయమైన విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మన